చదివేస్తే ఉన్నమతిపోతుందో, లేదా మనకి సంబంధం లేని వ్యవహారాలు మనకెందుకు అనుకుంటామో తెలీదు. భారత్, రష్యా సంబంధాలు, నరేంద్ర మోడీ, పుతిన్ మీటింగు. దీనికి సంబంధించి అసలు ఈళ్ళిద్దరూ ఏ ఏ అంశాల మీద చర్చించుకున్నారు? దీంట్లో రష్యా వాదనేంటి? భారత్ వాదనేంటి? అమెరికా, యూరోప్ దేశాల నుంచి ఎట్లా డైవర్ట్ అవుతారు? ఇదంతా చర్చించట్లేదు. ఇదేదో ఇంటలెక్చువల్ డిబేట్ లాగా సరిపోయింది. ఆయన ఏ కారులో వచ్చాడు? ఏ కారు మారాడు? మోడీ ఎందుకెళ్ళాడు? అక్కడికెళ్ళి ఎట్లా తీసుకొచ్చాడు? కారు ఎట్లా మారాడు? కారులో కూర్చున్నప్పుడు సెల్ఫీలేంటి? ఈ సైడ్ లైన్స్, సైడ్ లైట్సే ఇప్పుడు పెద్ద చర్చ అయింది. దాంతోపాటు మునక్కాడ చారు పెట్టారా? లేకపోతే గనక వేరే తినటానికి ఏం పెట్టారు? లేకపోతే గనక ఏది అస్సాం కాఫీ తీసుకెళ్ళాడా? అస్సాం టీ పట్టుకుపోయాడా? ఇట్లాంటివే నడుస్తున్నది. ఇలాంటిదే ఇప్పుడు నెట్లో, గూగుల్లో పెద్ద ఎత్తున సెర్చ్ చేసింది ఏంటంటే, పుతిన్ను నరేంద్ర మోడీ కూర్చున్నప్పుడు వెనకాల ఉన్న మొక్క గురించి సెర్చ్ చేసేసారట విపరీతం గూగుల్లో. దాని పేరు హెలికోనియా. ఇది పాజిటివ్ ఎనర్జీకి సూచికగా వాడతారట ప్రపంచవ్యాప్తంగా కూడా. డెవలప్మెంటు, అలాగే శ్రేయస్సు, అలాగే బ్యాలెన్సింగ్ మెయింటెనెన్సు, సామరస్యత లాంటితో పాటు కొత్త ఆరంభాలకి, ముందడుగులకి శుభ పరిణామంగా మొక్కను భావిస్తారట. దాన్ని ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారు, లేకపోతే క్యాజువల్గా పెట్టారో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ మొక్క బలమైన సందేశాన్ని ఇచ్చినట్టుంది అంటూ ఇప్పుడు నెట్లో పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాల కోసం సిద్ధం చేసే గదుల్లో ఏ వస్తువైనా యాదృచ్ఛికంగా ఉండదు. సహజంగా పువ్వులు, రంగులు, సీటింగ్ అరేంజ్మెంట్, బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా పక్కా ప్లాన్తో ఉంటుంది. భారత్, రష్యా మధ్య స్నేహ సంబంధానికి, ద్వైపాక్షిక సహకార పురోగతికి ప్రతీకగానే ఈ హెలికోనియా ఏర్పాటు చేసి ఉంటారన్నటువంటిది ఇప్పుడు భావిస్తున్నారు.